టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం గత పాలకవర్గం నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే జరిగిందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి వ్యవహారంలో తనకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడడం సమంజసం కాదని మంత్రి అన్నారు. తప్పులన్నీ చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడితే భగవంతుడు క్షమించడని అన్నారు. సిట్ దర్యాప్తు కొనసాగుతోందని, నిజానిజాలు తెలుస్తాయని మంత్రి అన్నారు. టీటీడీ చైర్మన్ గా చేసిన వ్యక్తి ఒక దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. ధర్మకర్తల మండలిగా ఉన్నప్పుడు ఒక ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నువ్వు ఏదైనా తప్పులుంటే చేయాలి. ఈ రోజు వచ్చి అంతకుముందు నుంచి మాట్లాడటం, నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పక్కదో పట్టించిన మాట్లాడుతున్నావు. చాలా ట్రాన్స్పరెంట్ గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 years. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు. ఎప్పుడు కూడా మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుతా ఉంది. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించొద్దు. తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి. దేవుడి ముందు చేసిన తప్పులకి మీరు తప్పనిసరిగా దానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది.